సింహరాశి ఫలితములు లియో. సో ఆదాయము 11, వ్యయం 11, తెచ్చిందంతా అంతే ఖర్చు అన్నట్టు. రాజభోజ్యం 3, అవమానం 6. సో ఎక్కువగా అక్కడ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభాశుభ మిశ్రమ ఫలములుగా ఉండును. మీలో ఎన్ని రకములుగా శక్తి సామర్థ్యములుగా ఉన్నా కాస్త ఇబ్బంది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న రాసుల కంటే సింహరాశికి కొంచెం ఇబ్బందులుగా ఇందులో చెప్పబడి ఉంది. కనుక ఏం చేయాలి? ముందైనా చెప్పినట్లుగా ఇబ్బందులు ఉన్నాయని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇబ్బందులను అధిగమించడానికి సో భగవంతుడు మనకు ఒక టాస్కులు ఇస్తున్నాడు ఈ సంవత్సరం ఎక్కువ. జనరల్గా కంటే కొంచెం ఎక్కువ టాస్కులు ఇస్తూ ఉన్నాడు కాబట్టి మన పొటెన్షియాలిటీ పెంచుకోవాలి. మనకు ఉందనే ఇస్తున్నాడు కనుక ఏంటి ఆ కష్టాలు ఎలాగొచ్చే అవకాశం ఉంది, దాన్ని ఎలా అధిగమించాలో కూడా వీరు చెప్తున్నారు. చూద్దాం. శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకటి, శక్తి సామర్థ్యాలు మంచి బలం ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేకపోయే పరిస్థితి ఉంటుంది. నిష్కారణంగా ఎవడో ఒకటి ఏదో ఒకటి అంటూ ఉంటాడు, పాపం మాటలు పడాల్సి వస్తుంది. ఎవడు డబ్బులు మనం ఎవరికొకరికి ఇస్తామో వాడు ఎవడు ఫోన్లు ఎత్తాడు, ఆ టైప్ అనమాట. ఆదాయానికి కూడా అంతరాయములు కొన్ని ఏర్పడతాయి. దీనివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా లోపల అధైర్యం వస్తుంది. అలాగే కొంచెం బ్లడ్ రిలేషన్స్లో కూడా కలతలు, అశాంతి, ఆరోగ్యరీత్యా మనసుకు హెచ్చరిక లేకుండా గుప్త శత్రు బాధలు ఏర్పడును. స్వయం విషయంలో కన్నా పైవారి పనులు యందు శ్రద్ధ వహిస్తారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ముందు మీ గురించి మీరు చూసుకోండి, ఆ తర్వాత పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అప్పుడు అంటే మన గురించి మనం బాగుంటేనే కదా పక్కవారు బాగుంటారు. పక్క వాళ్ళ మీద ఫోకస్ చేయడం వల్ల మనం కూడా అదుపు తప్పే అవకాశం ఉంది. లేనిపోని అనుమానాలకు మనస్సులో వస్తాయన్నమాట. మీ సొమ్ము తిని సింహరాశి వాళ్ళు మీ సొమ్ము తిని ఉపకారం పొందిన వారే మీకు శత్రువులుగా పరిగణించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఆడవారి ప్రేరేపణచే జరుగు పనులలో ఆందోళన పెరుగుతుంది. ధన వ్యయం మీద కొట్టివేయను. పుణ్యక్షేత్ర సంచారం, పెద్దలను సేవించుట, గృహ మార్పులు, ప్రయాణాల్లో ఒత్తిడి, కలవరం, శరీరంలో తెలియని వ్యాధి ఉండి ఔషధ సేవలు చేయట, దొంగ వల్ల భయం, సాంఘికంగా అపనిందలు, గౌరవాదుల్లో మార్పులు వచ్చును. ఆత్మీయులు పెరుగుతారు. బంధువర్గంలో పూజ్యత తగ్గుతుంది. ధన ఒత్తిడి, మాట పట్టింపులు, శారీరక సుఖాదులు తక్కువ. ప్రతి విషయంలో తొందరపడక నిదానించి పనులు జరుపుకుంటే చాలు. కోర్టు, కుటుంబ చిక్కులు, అనారోగ్యం, ఇతరులచే దగాపడుట. మ్యాక్సిమం సింహరాశి వాళ్ళందరికీ ఇక్కడ కనిపిస్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇతరుల వల్ల వీళ్ళు బాధపడే అవకాశం ఉంది. ఇతరుల కోసం వీళ్ళు కష్టపడి వాళ్ళు మోసం చేయడం వలన వీళ్ళు నిందపడే అవకాశం ఉంది. నిష్కారణంగా నిందపడే అవకాశం, అంటే మంచి చేయబోయి హీరోలే కానీ విలన్లు చేస్తారనమాట. కనుక ఏం చేయాలి అంటే వీలైనంత స్వీయ నియంత్రణ పాటించాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మన కష్టాన్ని మనం ఎలా అధిగమించాలి అనే ఫోకస్ పెడితే, కాస్త సెల్ఫిష్గా ఉండగలిగితే, ఎవరికి హాని చేయకుండా తాను కూడా హానికి గురి కాకుండా ఉండగలిగితే సరిపోతుంది. నిత్యం భగవన్నామస్మరణ, గురువుల యొక్క ప్రవచనాలు వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువుల ప్రవచనాలు వినాలి, భగవన్నామస్మరణ చేయాలి. అలాగే పండితుల వద్దకు వెళ్ళి మంచి పరిహారాలు ఏమన్నా ఉంటే చేయించుకోవాలి. మంచి పూజలు ఏమన్నా ఉంటే. నేను చెప్పేది పండితులు, ఎవడు పడితే వాడు కాదు. మీ దగ్గర ఉన్నటువంటి, మీరు ఆల్రెడీ కష్టాల్లో ఉంటారు, మీ జేబులో మిగిలిపోయిన ఆ ₹2 కూడా తీసుకునే బ్యాచ్ కొంత ఉంటుంది. వాళ్ళ దగ్గర కాకుండా స్వచ్ఛమైన జ్యోతిష్ పండితులు ఉంటారు. వారి గౌరవభావంతో ఎంతో కొంత మనం ఇచ్చి, తద్వారా వారికి ఇలా సమస్యలు ఉన్నాయన్నప్పుడు వాళ్ళు ధైర్యం చెప్పి మీలో స్థైర్యం నింపి మంచి పూజలు కూడా, పరిహారాలు కూడా మీకు ఇస్తారు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికత అనేది మనం ఏ విధంగా ముందుకు సాగాలి, ఎంత బలంగా ముందుకు సాగాలి అనే దానికి ఉపయోగపడే గొప్ప మార్గం. అది పెద్దల ద్వారా ఇంకా బాగా మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే స్త్రీలకు కూడా సింహరాశికి సంబంధించినటువంటి ఫలములు, శుభాశుభములు, మిశ్రమము. అలాగే మెయిన్లీ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అంత యోగదాయకంగా ఉండదు కనుక స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు కూడా బాగా కష్టపడాలి.